ఒంగోలు జాతి పశువులు ఆంధ్రప్రదేశ్ గౌరవం. ఎంతటిపైనైనా సునాయాసంగా చేయటం, ఏ పందెమైనా సులువుగా గెలిచే సత్తా వీటి సొంతం. గతంలో వ్యవసాయం చేసే ప్రతి ఇంట ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు ఉండేవి. యాంత్రీకరణ పెరిగిపోవడంతో వీటి సంరక్షకులు కరవయ్యారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకప్పుడు తమకు అన్నం పెట్టిన ఒంగోలు పశువులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంతకు ఎవరా వ్యక్తి? ఆయన ఎన్నేళ్లుగా ఒంగోలు జాతి పశువుల్ని సంరక్షిస్తున్నారు అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం. పశువుల్లో ఒంగోలు జాతిది ప్రత్యేక స్థానం. వ్యవసాయానికి అనువుగా ఉండే ఈ జాతి అంటే రైతులకు ఎంతో ఇష్టం. ఉన్న సంతతి విదేశాలకు ఎగుమతి అవ్వడం, కొత్త సంతతి అభివృద్ధి చెందకపోవడంతో ఈ జాతి అంతరించే పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో వీటిని సంరక్షించేందుకు ఓ వ్యక్తి కంకణం కట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బసవన్నపాలెనికి చెందిన అబ్బూరి శేషగిరి ఒంగోలు జాతి పశువుల సంతతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తన తాతలు, తండ్రి అప్పట్లో వ్యవసాయ అవసరాల కోసం ఒంగోలు ఎద్దుల సేవలు వినియోగించుకున్నారు. ఆ మమకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా 40 ఏళ్లుగా వాటిని పోషిస్తున్నారు. అబ్బూరి శేషగిరి గొడ్ల చావిడిలో ఒంగోలు జాతి పశువులు ఎప్పుడూ 25కి తక్కువ కాకుండా ఉంటాయి. ఆయన ఒంగోలులో ఉంటున్నప్పటికీ రోజూ బసవన్నపాలెం వెళ్లి ఆవులు, ఎద్దుల సంరక్షణ చూసుకుంటారు. దూడలను కొన్ని నెలల పాటు పెంచి పశుప్రేమికులకు విక్రయిస్తారు. జాతీయ స్థాయిలో కర్ణాటకలో జరిగిన పశువుల పోటీల్లో శేషగిరి పెంచిన ఒంగోలు జాతి గిత్తకు మొదటి బహుమతి లభించింది. ఇలా అనేక పశుపోటీల్లో ఆయన పశువులు బహుమతులు పట్టుకొచ్చాయి. ఎంత కష్టమైనా ప్రాణం ఉన్నంత వరకు ఒంగోలు జాతి పశువుల పోషణ కొనసాగిస్తానని శేషగిరి చెబుతున్నారు. మంచి సాధు జంతువులండి. ఈ గుళ్ళకమ్మ పట్టి బాగా పెద్ద సైజులో ఒంగోలు బాగుంటే వాటిని అరగట్టారు. వ్యవసాయ భూములకి బాగా పోయినాయి. మళ్ళీ పాలు కూడా ఫస్ట్ ఇచ్చినాయండి. మెడ్రాస్ గానీ ఇక్కడ నుంచి తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు బర్రెలు, జెర్సీ ఆవులు డెవలప్ అయినాయి. ఏ అయినా గానీ ఈటంత చామినా, ఈటంత ఇది లేదు. మన జాతి అంతా బ్రెజిల్ వాళ్ళు తీసుకుపోయారు. అక్కడ తీసుకుపోయిన తర్వాత కొన్నాళ్ళకి బ్లడ్ మార్పిడి అనేది చెప్పి 4-5 సంవత్సరాలకు వచ్చి మన దగ్గర వాళ్ళు దొంగతనంగా తీసుకుపోని, అప్షేలు తీసుకుపోని, శమను గానీ, ఎంబ్రియోస్ గానీ తీసుకుపోతానే ఉన్నారు. నాకైతే చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అండి. వీటి మీద లాభమైనా నష్టమైనా మేము పెంచాలని మా కోరిక అండి. ఒంగోలు మనకి పెంచాలి. మన పెద్దోళ్ళు పెంచారు, మన కుటుంబం బాగుంది, పెంచాలనే ఉద్దేశం మీద పెంచుతారు. నేను ఎప్పుడూ ఒక 20-25 కావాలంటే పక్క జిల్లాల వాళ్ళు, పక్క స్టేట్ వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర తీసుకుని పోతుంటారు. ఈ పోకుండా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు కూడా వీటి మీద మోజుతోటి కొంతమంది బెంగళూరు, హైదరాబాద్ వీళ్ళు కూడా వచ్చి మంచిగా కావాలంటున్నారు. అన్ని పెద్ద పెద్ద సైజులు. ముందు కూడా నేను కూడా డెవలప్ చేసే వాళ్ళకి ఇచ్చి వీటిని పెంపొందించాలి, బాగా అభివృద్ధి చేయాలనేదే నా కోరిక అండి. ఏ జాతికి అన్నిట్లోకి ఫస్ట్ ఒంగోలు జాతేనండి. మనోళ్ళు కేవలం ఆదాయం దీనికోసమే వీటిని మర్చిపోతున్నారు. 1-2 పశువులను పెంచడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో ఒంగోలు జాతి ఎద్దులు, ఆవులను సంరక్షిస్తున్న శేషగిరిని పలువురు అభినందిస్తున్నారు.